హే గైస్, అప్పుడెప్పుడో బిగ్ బాస్ సీజన్ 5 ఉన్నప్పుడు చూసిన నేను. అది కూడా షెన్ను ఇంకా సన్నీ ఉన్నందుకు. అండ్ మళ్ళీ ఆ బిగ్ బాస్ మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు, అంత బెస్ట్ సీజన్ కూడా నాకు ఏది అనిపించలేదు అంటిల్ బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9లో అందరు చాలా బాగా ఆడారు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రమోషన్. నా మొత్తం నేను బిగ్ బాస్ మొత్తం చూసిన తర్వాతకి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా అంటే మీరు బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ డిజర్వింగ్ ఎవరు, అండ్ కూల్ కామ్ కంపోజ్డ్ పర్సన్ ఎవరు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మంచి బాండింగ్స్తో ఎక్కడ ఫైట్ చేయాలి, ఎక్కడ ఫైట్ చేయకూడదు, ఎక్కడ పాయింట్స్ ఉంటాయి, ఏ పాయింట్ పెట్టి నామినేషన్ చేయాలి, ఎవ్రీథింగ్ తెలిసిన పర్సన్ ఎవరో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. దట్ ఈస్ కళ్యాణ్ పడాలా. హౌస్ మొత్తంలో చాలా మంది చాలా బాగా ఆడారు, బట్ కళ్యాణ్ గేమ్ ఈజ్ వెరీ డిఫరెంట్. నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఇన్ని వీక్స్లో నేను ఏ రోజు వీళ్ళకి ఓట్ వేయండి అని చెప్పేసి నేను అడగలేదు, బట్ ఈ 2 days ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్ అనమాట. ఇది విన్నర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో నా ఒపీనియన్లో కళ్యాణ్ పడాలా విన్ అయితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అందరూ డిజ్నీ హాట్స్టార్లో వెళ్ళి మీ ఓట్ని క్యాస్ట్ చేయండి. లేదు అంటే నేను కింద ఒక నెంబర్ని మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్కి రింగ్ వచ్చేదాకా డైల్ చేయండి. ఒకసారి రింగ్ అయిందనుకో మీ ఓట్ క్యాస్ట్ అయినట్టే. అందరూ కళ్యాణ్ పడాలకు ఓట్ చేయాలి, విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. ఒకటి చెప్పడం మర్చిపోయినా, కళ్యాణ్ పడాలకి మీ ఓట్స్ పడాలి. ఇంకా నాకు గీతు అక్కలాగా ఏమి రా సామి ఏమి ఆడుతున్నాడు ఇలా చెప్పాలనుంది, బట్ ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి.